పిల్లులు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్. ఒకరేమో పిల్లి చనిపోయిందని, మరొకరేమో పిల్లిని పెంచుకోవద్దన్నందుకు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెంపుడు పిల్లుల కోసం వారం రోజుల వ్యవధిలో 2 యువతులు ప్రాణాలు విడిచారు. అది కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. పెంపుడు జంతువులను చాలా మంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం. వీటిలో కుక్కలు, పిల్లులు, పక్షులు ఉంటుంటాయి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. కానీ వాటిపై పెంచుకునే అతి ప్రేమ కొందరి ప్రాణాల మీదకు తెస్తోంది. అల్వాల్కు చెందిన కుసుమలత దేవదత్తం దంపతుల కుమార్తె శ్రేష్ఠ ప్రస్తుతం MBBS చదువుతోంది. అయితే ఇంట్లో పెంచుకుంటున్న ఒక పెంపుడు పిల్లిని ఇంట్లోకి తీసుకురావద్దని శ్రేష్ఠను తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రేష్ఠ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన పేరెంట్స్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించిన కూతుర్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. PG పరీక్షలకు సిద్ధమవుతూ మంచి ఫ్యూచర్కి ప్లాన్ చేసుకుంటున్న అమ్మాయి సడన్గా ఇలా చిన్న గొడవకి ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా హాట్ టాపిక్ అయింది. మూడు రోజుల క్రితం ఇలాంటి ఘటనే మీర్పేట్లో వెలుగు చూసింది. తాను ఇష్టంగా పెంచుకుంటున్న పిల్లి మరణం తట్టుకోలేక పురుగుల మందు తాగి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే యువతి 2 సంవత్సరాలుగా ఒక పిల్లిని పెంచుకుంటోంది. ఆ పిల్లి మీద అమితమైన ప్రేమను పెంచుకుంది. అంత ప్రేమగా పెంచుకున్న పిల్లి ఇటీవల మరణించింది. దాని మీద ప్రాణాలు పెట్టుకున్న హిమబిందు పిల్లి చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పెట్స్ని పెంచుకోవడం, వాటిని కేర్ తీసుకోవడం మంచి విషయమే కావచ్చు. కానీ వాటిపైనే ప్రాణాలు పెట్టుకుని చివరికి వీళ్ల ప్రాణాలు తీసుకోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.